హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము వైఎస్ఆర్ పెన్షన్ కానుక గురించి లేటెస్ట్ అప్డేట్ను ఈ వీడియో ద్వారా చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఇప్పటి వరకు ప్రతి నెల 1వ తేదీ వరకు మాత్రమే ఇవ్వడం జరిగినది. ఇక నుండి ప్రతి నెల 3 రోజులు పంపిణీ చేద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ వీడియోలో మీకు 1, 2, 3 తేదీలలో ఎవరెవరికి ఎప్పుడప్పుడు పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది అనేది ఈ వీడియో ద్వారా చూద్దాము. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే లేదా మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 12 రకాల పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పెన్షను, వీవర్స్ పెన్షను, విడో పెన్షను, డిజేబుల్ పెన్షను, టాడీ టాప్లర్ పెన్షను, ఆర్ట్ పెన్షను, ట్రాన్స్జెండర్ పెన్షను, ఫిషర్మెన్ పెన్షను, సింగిల్ ఉమెన్ పెన్షను, సికేటియు పెన్షన్, ట్రెడిషనల్ కాబ్లర్ పెన్షను, డప్పు ఆర్టిస్ట్ పెన్షను, ఈ విధంగా 12 రకాల పెన్షన్లు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇవ్వడం జరుగుతున్నది. అయితే ఈ పెన్షన్ల కార్యక్రమంలో 1వ తేదీన చాలా మందికి ఏలముద్రలు పడక లేదా ఐరిష్ స్కాన్ అవ్వక వారందరికీ కూడా 1వ తేదీన పెన్షన్ ఇవ్వటం అనేది జరగడం లేదు. అందులకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వము ప్రతి నెల కూడా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో పెన్షన్దారులందరికీ కూడా ఆ నెలలోనే పెన్షన్ అందాలనే ముఖ్య ఉద్దేశంతో మరొక 3 రోజులను పొడిగించడం జరిగినది. పింఛను పంపిణీ కార్యక్రమం అనేది ప్రతి నెల 1, 2 మరియు 3వ తేదీలో నిర్వహించడానికి ప్రభుత్వము ఇప్పుడు మనకు అవకాశం కల్పించింది. అయితే ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో తీసుకోవాల్సిన మెళకువలు, జాగ్రత్తలని మీరు జాగ్రత్తగా విని పాటించవలసిందిగా కోరడమైనది. వాలంటీరు తప్పనిసరిగా పెన్షన్ ఇచ్చే సమయంలో ఎవరైతే పెన్షన్దారుడు ఉన్నారో, లబ్ధిదారుడు ఉన్నారో, పెన్షన్ తీసుకునేవారు ఉన్నారో వారి యొక్క చేతులను తడిగుడ్డతో తుడుచుకొని వారి యొక్క వేళ్లను బయోమెట్రిక్ మిషన్ మీద పెట్టి శుభ్రంగా వారి యొక్క స్కానింగ్ అనేది చేయాలి. ఒకవేళ వారు స్కాన్ చేయలేకపోయినట్లయితే, వేలిముద్ర ద్వారా చేయలేకపోయినట్లయితే ఐరిష్ ద్వారా అయినా సరే వారికి పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఈ 2 కేసుల్లో వేలిముద్ర లేదా ఐరిష్ కానీ పరికరాలతో మనకి స్కాన్ చేసేటప్పుడు రాకపోయినట్లయితే ఇమీడియట్గా వారి యొక్క ఇన్ఫర్మేషన్ని పీడీఓ అథెంటికేషన్ పంపించవలను. అయితే ఇప్పటి వరకు మనము ఇస్తున్న పెన్షన్లు అన్నింటిలో చూసినట్లయితే బయోమెట్రిక్ లేదా ఐరిష్ ద్వారా మనం ఇప్పటి వరకు పెన్షన్లు ఇచ్చాము. ఇక నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది తప్పనిసరిగా ఐరిష్ లేదా వేలిముద్ర ద్వారా ఇస్తూ ఉన్నాము. ఎవరికైతే మనకి బయోమెట్రిక్ రాలేదో డే వైజ్గా చూసుకున్నట్లయితే మనకి 3 రోజుల్లో మనం చేసే పెన్షన్ కార్యక్రమం చూసుకున్నట్లయితే డే 1లో మనము పెన్షన్లు అన్నింటిలో కూడా బయోమెట్రిక్ లేదా ఐరిష్ ద్వారా ఇవ్వాలి. మొదటి రోజు మనము పీడీఓ వారి బయోమెట్రిక్ తీసుకొనబడదు. బయోమెట్రిక్ ద్వారా పీడీఓ అథెంటికేషన్ ద్వారా మనం పెన్షన్ ఇవ్వలేము. ఎవరికైతే మనకి 1వ తేదీన బయోమెట్రిక్ లేదా ఐరిష్ ద్వారా పెన్షన్ ఇవ్వలేకపోయామో వారి యొక్క వివరాలన్నింటినీ కూడా మనము డిఆర్డీ ఆఫీస్కి పంపించి వారికి 2వ తేదీ లేదా 3వ తేదీ వారికి మన పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. పీడీఓ అథెంటికేషన్ ద్వారా 2 లేదా 3వ తేదీలో మనము అథెంటికేషన్ ద్వారా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనము ఈ ఇన్ఫర్మేషన్ డిఆర్డీ ఆఫీస్కి ఏ విధంగా పంపిస్తామో 1వ తేదీన తప్పనిసరిగా వాలంటీర్లు లేదా వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్ లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ వారి యొక్క సమాచారాన్ని ఎవరికైతే వారి జ్యూరిస్డిక్షన్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ పడలేదో వారి యొక్క వివరాలన్నింటిని కూడా ఎక్సెల్ షీట్ నందు నమోదు చేసుకుని వాటన్ని వివరాలన్నింటినీ ఎంపీడీఓ గారి ద్వారా లేదా మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా మీరు సాయంత్రం 6 గంటలకంతా డిఆర్డీ ఆఫీస్కి పంపించాలి. ఎప్పుడైతే మనం డిఆర్డీ ఆఫీస్కి పంపిస్తామో డిఆర్డీ ఆఫీస్ వారు సాయంత్రం వారి యొక్క వివరాలన్నింటినీ కూడా పెన్షన్ పోర్టల్లో అప్డేట్ చేసి వారి వివరాలను నెక్స్ట్ డే 2వ తేదీకి వారికి పీడీఓ అథెంటికేషన్ ద్వారా పెన్షన్ మంజూరు చేయడానికి కావాల్సిన చర్యలు మొత్తం కూడా తీసుకుంటారు. అయితే మీరు చేయవలసిందంతా కూడా జాగ్రత్తగా ఎవరికైతే బయోమెట్రిక్ అథెంటికేషన్ పడలేదో వారి వివరాలను ఎంపీడీఓ ఆఫీస్ ద్వారా డిఆర్డీ ఆఫీస్కి పంపించాలి. అప్పుడు మాత్రమే మనము 2 లేదా 3వ తేదీల్లో వారికి మనం పెన్షన్ ఇవ్వగలుగుతాము. పీడీఓ అథెంటికేషన్ ద్వారా మీరు పెన్షన్ ఇస్తున్నప్పుడు పంపిణీ జరుగుతున్నప్పుడు ఎక్కడో కూడా అవకతవకలు లేకుండా చేయవలసిందిగా కోరడమైనది. ఒకవేళ పెన్షన్ సొమ్మును కానీ దుర్వినియోగం చేసినట్లయితే వారిపై చట్టరీత్యా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియపరచడమైనది. కావున అందరూ కూడా మీరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయాలకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము 100% జీవించి ఉన్న పెన్షన్ అర్హులందరికీ కూడా, ముఖ్యంగా CKDU, డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వారికి తప్పనిసరిగా ప్రతి నెలలో కూడా అందరికీ పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.